ఇదిగో. కేడి అంకుల్, అంకుల్ స్కెచ్ వేయగానే అంకుల్ దగ్గర ఉన్న స్కెచ్ నేను చూశాను. అది మా అమ్మది, కానీ ఇప్పుడు చూసిన స్కెచ్ మాత్రం మా అమ్మది కాదు. నాకు అర్థమైంది క్రిష్. మీ అమ్మ స్కెచ్ని మార్చి నీకిచ్చారు. ఒకసారి విహారీ గారికి ఫోన్ ఇవ్వు. అలాగే అంకుల్. హలో విహారీ గారు, ఈ కేసులో లింక్ నాకు అర్థమైంది. ఈ చిన్న క్లూ చాలు, సిరిని ఎలాగైనా పట్టుకుంటాను. కేడి గారు, ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తారా? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని, వాడి వెనక ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగుతాను. నేను చూసుకుంటాను విహారీ గారు. మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. అలాగే కేడి గారు. ఓకే క్రిష్, పద మనం వెళ్దాం. సరే బ్యాట్మ్యాన్. సంధ్య, ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని ఎక్కడున్నా పట్టుకోవాలని మన టీంకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే కేడి. ఇంకా ఈ కేసుని 48 అవర్స్లో సాల్వ్ చేస్తాను. ఇప్పుడు మా నాన్నకి అన్నయ్య చావు గురించి నిజం చెప్పేదెవరు? ఇలా వెళ్తే నాన్న నన్ను గుర్తుపట్టచ్చు, లేకపోతే ఆ నిజం చెప్పబోతున్న వ్యక్తి గుర్తుపట్టచ్చు. నా వేషం మారిస్తే అప్పుడు ఎవరు మా నాన్నకి ఫోన్ చేసింది, ఏం చెప్పబోతున్నాడో దగ్గర నుంచి వినొచ్చు. బాబు, ఐసీయూ ఎక్కడుంది? ఇదే సార్. నాన్న ఎటు వెళ్ళారు? భక్తవత్సలం గారు,
సార్ మీరు అలా ఆవేశపడకూడదు సార్. నేనొక్క 5 నిమిషాలు ఆయనతో మాట్లాడాలి. మీ కండిషన్ ఏం బాలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడకపోవడమే మంచిది. ప్లీజ్ నర్స్, చాలా ముఖ్యమైన విషయం నేను ఆయనకు చెప్పాలి. మీరు ఒక 10 నిమిషాలు బయటకు వెళ్తారా? సరే వెళ్ళమ్మా. ఎవరు బాబు నువ్వు? నా పేరు సిద్ధార్థ్ సార్. మీ అంబిక నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం సార్. నాకు మీ అంబిక బాగా తెలుసు. నాన్నకి నిజం చెప్పాలని పిలిచింది సిద్ధార్థ. బాబు, నీ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. నువ్వు చెప్పాలనుకుంది తర్వాత చెప్తే నయమేమో. లేదు సార్, నేను చెప్పేది మీరు వినాలి. నేను నిజం చెప్పిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు. అలాంటి మాటలు మాట్లాడకు బాబు. సార్, మీ కొడుకు హరికృష్ణ చావుకు కారణం ఎవరో కాదు. వీడిని నిజం చెప్పకుండా ఆపాలి. ఎలా? మీ కొడుకుని చంపింది ఎవరో కాదు, మీ 3వ కూతురు అంబిక. అంబిక అంబిక అంబిక.